బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తిట్ల పురాణం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఈ మధ్య కేసీఆర్ గారు కరీంనగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఒక సీఎం అలా మాట్లాడొచ్చా, అలా తిట్టొచ్చా, ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని కొన్ని నీతులు మాట్లాడారు. పైగా అంతేకాకుండా 10 సంవత్సరాలు తెలంగాణకు నేను ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎప్పుడైనా ఎవరినైనా అలా దూషించానా, ఎంత పద్ధతిగా ఉన్నాను అని కేసీఆర్ గారు చెప్పుకువచ్చారు. అయితే కేసీఆర్ గారు చెప్పిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణకు సీఎంగా ఉన్న సందర్భంలో కేసీఆర్ దూషించిన మాటలు కావచ్చు, అలాగే బూతులు కావచ్చు, ఒక్కొక్కటి బయటకు తీసి సోషల్ మీడియాలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అలాగే మొన్న నల్గొండ సభలో కావచ్చు, మొన్న కరీంనగర్ సభలో కావచ్చు, సీఎం అని గౌరవం లేకుండా కూడా కేసీఆర్ గారు మాట్లాడిన కొన్ని పదాలను సోషల్ మీడియాలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలా మాట్లాడే విధానాన్ని ప్రారంభించిందే కేసీఆర్ గారు. ఆయనకు అర్థం కావాలని ఆయన భాషలోనే ఆయనకు సమాధానం చెబుతున్నామని పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన విషయం మనకందరికీ తెలిసింది. తాజాగా కేసీఆర్ పై మరో ఎమ్మెల్యే కూడా ఫైర్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కేసీఆర్ ఒక పిచ్చికుక్క అని కేసీఆర్ గారిని విమర్శించారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మాట్లాడుతూ 10 ఏళ్లు ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు సిగ్గు లేకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని మల్రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాలు సమస్యలతో సతమతమవుతుంటే 10 ఏళ్లు ఏడ తాగి పండుకున్నామని కేసీఆర్ ని ఉద్దేశించి మండిపడ్డారు మల్రెడ్డి రంగారెడ్డి గారు. పదే పదే ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేయడం విచిత్రంగా ఉందన్నారు. మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రజలను మోసం చేసేందుకు మరోసారి ప్రయత్నం చేస్తున్నామని అందరికీ అర్థమైంది అని, బీఆర్ఎస్ మోసాలకు కాలం చెల్లింది అని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కేసీఆర్ ని విమర్శించడం జరిగింది.